మేఘంబులపై మహారాజు వేగంబుగా దిగి రారాజై కడబూర శబ్దంబుతో శ్రీ యేసుడు మరలా రానుండే. అందరు చప్పట్లు కొట్టు. ప్రతి అంశమును గమనించున్న దేవుడు ఆయన వాక్యం ద్వారా మేఘంబులపై మహారాజు వేగంబుగా దివి రారాజై కడబూర శబ్దంబుతో శ్రీ యేసుడు మరలా రానుండే. వేగంబులపై మహారాజు వేగంబుగా దివి రారాజై కడబూర శబ్దంబుతో శ్రీ యేసుడు మరలా రానుండే. జనులు తినుచు త్రాగుచుండగను, గనులు కొనుచు అమ్ముచుండగను. జనులు తినుచు త్రాగుచుండగను, గనులు కొనుచు అమ్ముచుండగను. ఎండు కట్టుచు నారు నాటుచు పెండాడుచు పెండ్లికిచ్చుచుండగా, ఇల్లు కట్టుచు నారు నాటుచు పెండాడుచు పెండ్లికిచ్చుచుండగా, అది ఏ దేవుని ఉగ్రత మహాదినం, ఇది ఏ యేసుని రక్షణ మహోదయం. అది ఏ దేవుని ఉగ్రత మహాదినం, ఇది ఏ యేసుని రక్షణ. కడబూర శబ్దంబుతో శ్రీ యేసుడు మరలా రానుండే. వేగంబులపై మహారాజు వేగంబుగా దివి రారాజై కడబూర శబ్దంబుతో శ్రీ ఆ సమయంలో చంద్రుడు రక్తపు వర్ణ ఎర్రగా మారే సమయము, సుక్కలు రాలటానికి సిద్ధంగా ఉన్న సమయం, వడగండు మనుషుల మీద కురవటానికి సిద్ధంగా ఉన్న సమయం. ఈ సమయము ఎవరైతే ఆయన వాక్యమందు విశ్వాసం చేస్తారో వారి కోసం దేవుడు దీనిలో నుండి నువ్వు తప్పించబడటం దేవుడు చూద్దాం, నువ్వు రక్షించబడటం దేవుడు చూద్దాం. ఆకాశాన సూర్యుడు నలుపగును, ఆ సమయాన చంద్రుడు ఎరుపగును. ఆకాశాన సూర్యుడు నలుపగును, ఆ సమయాన చంద్రుడు ఎరుపగును. చుక్కలు రాలును, శక్తులు కదులును, వడగండు అగ్ని కురియును. చుక్కలు రాలును, శక్తులు కదులును, వడగండు అగ్ని కురియును. ఏ దేవుడు
మహోదయం ఇది యేసుని రక్షణ మహోదయం మదిలో క్రీస్తుని నమ్ముము ఇదే దినం మదిలో క్రీస్తుని నమ్ముము ఇదే దినం వేగంపులపై మహారాజు వేగంబుగ దివిరారాజై కడబూర శబ్దముతో శ్రీ యేసుడు మరలా రానుండే వేగంపులపై మహారాజు వేగంబుగ దివిరారాజై కడబూర శబ్దముతో శ్రీ యేసుడు మరలా రానుండే సమయం వెదకిన దొరకదు మరణం మా సమయం వెదకిన దొరకదు రక్షణ ఈ సమయం వెదకిన దొరకదు మరణం మా సమయం పొగలు అది ఏ దేవుని ఉగ్రత మహాదినం ఇది యేసుని రక్షణ మహోదయం అది ఏ దేవుని ఉగ్రత మహాదినం ఇది యేసుని రక్షణ మహోదయం మదిలో క్రీస్తుని నమ్ముము ఇదే దినం మదిలో క్రీస్తుని నమ్ముము ఇదే దినం వేగంపులపై మహారాజు వేగంబుగ దివిరారాజై కడబూర శబ్దముతో శ్రీ యేసుడు మరలా రానుండే రాజు వేగంబుగ దివిరారాజై కడబూర శబ్దముతో శ్రీ యేసుడు మరలా రానుండే మన యేసుడు మరలా రానుండే యేసుడు మరలా రానుండే అక్షయుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్ చెప్పండి. అందరూ గట్టిగా చెప్పండి. ఆమేన్. ఆమేన్ అన్నవాడు మన దేవుడు. ఆయన మన గ్రామాన్ని ప్రత్యేకంగా ప్రేమించారు. అభిషక్తులైన దేవుని సేవకులు అనగా ఈ గ్రామ ఆశీర్వాదం కొరకు, ఈ పరిసర ప్రాంత ప్రజలందరి ఆశీర్వాదం కొరకు దేవుడు ప్రత్యేకపరిచి స్టాన్లీ జయకుమార్ మాస్టర్ గారిని టీచర్ గారిని ఏర్పాటు చేశారు. వారి కుటుంబం, వారి బిడ్డలందరూ కూడా మన సంఘ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి సంఘమును దినదినము అభివృద్ధి చేయుటకు గాను ఈ గ్రామమంతా ఆశీర్వాదం పొందడానికై దేవుని పక్షంగా నిలిచి దేవుని సేవ పరిచర్యను కొనసాగిస్తున్నారు. వారిని బట్టి ప్రభు వాక్య పరిచారకుడిని నేను కూడా మరి సుమారుగా 33 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా మరి మీ మధ్య రావడం, మీతో దేవుడు మాకు గొప్ప అనుబంధం ఇచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన కలదింట్లో ఉన్న ప్రజలు, మా ఆత్మీయులు, మా సొంత ప్రజలన్న గొప్ప భావం మేము ఎప్పుడూ కలిగి ఉంటాం. మరి ఇక్కడ నుంచి అనేక మంది చాలా చోట్లకు వారు మంచి భవిష్యత్తులతో ఈరోజు ఇక్కడ ఈ మన సంఘములో దేవుని సేవకుల అభిషేకం చక్కగా తీర్చిదిద్దబడి వారు మంచి మంచి చోట్ల మంచి మంచి పదవుల్లో మంచి స్థాయిలో ప్రభు ఈ గ్రామ ప్రజలను ప్రత్యేకంగా దీవించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని చేత మీరు ఇంకా దీవించబడినట్లు
మన ప్రియులైన దేవుని సేవకులు వారు చేయిస్తున్న ఈ సువార్త పరిచర్య అంతటిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మీరందరూ కూడా చాలా ఆసక్తి కలిగి దేవుని సేవల పరిచర్యలో పాల్పొందుతున్నందుకు ప్రభు వాక్య పరిచారకుడను నా ప్రత్యేకమైన ఆశీర్వాదములు మీకు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ సభ ద్వారా మిమ్మల్ని అందరినీ దర్శించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభును మహింపరుస్తూ మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీలో అందరికీ అనుగ్రహించునుగాక. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూర్చోండి, కళ్ళు మూసుకోండి. మర్చిపోయే టైం కాబట్టి నేను గుర్తు చేస్తున్నాను. ఆమెను అనగానే అందరు కళ్ళు తెరవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఉండకండి. దేవుని పిల్లలం దేవుని యొక్క సహాయం కోరుకోవడానికి మనము ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకొని దైవవాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మా తండ్రి, మా దేవ, మా ప్రభువా యెహోవా, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్థానిక సంఘమును మీరు ప్రేమించారు. ఈ పరిచర్య ప్రత్యేకముగా దినదినము అభివృద్ధి పొందినట్టు ఇక్కడ పనిచేయడానికి అంగీకరించిన దేవా, అనేక మంది అభిషేక్తులు ఇక్కడికి వచ్చుటకును వారి అభిషేకము ద్వారా సంఘము కొరకు, ఈ గ్రామం కొరకై ప్రార్థించినట్లు, బోధించినట్లు, ప్రకటించినట్లు మీరు అనుగ్రహించిన కృపనంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. ఈ సంవత్సరం మరొకసారి మా ప్రియులను దర్శించుటకును, మీ పేరిట ప్రార్థించుటకును, వీరిని దీవించుటకును, అనేక మంది రాత్రి ప్రత్యేకమైన ఆశీర్వాదం పొందుటకును మమ్మల్ని తోడుకొని వచ్చిన దేవా, మీకు స్తోత్రం. ఇప్పటి వరకు యవనస్తుడైన కుమారుడు షిమియోను నిలవబెట్టుకొని వాడుకొనిన దేవా, మీ ఆత్మతో అనేకమైన సత్యములను తెలియజేసిన దేవా, ఈ చివరి ముగింపు సమయంలో మీ ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించండి. అనేక మంది స్వస్థత పొందినట్లు, అనేక మంది విడుదల పొందినట్లు, శాంతి సమాధాన సంతోషములు ప్రతి ఒక్కరూ పొందుటకై, మీ రాకడ కొరకు రాజ్యం కోసం సిద్ధపడుటకై మమ్మల్ని దర్శించుమని, మీ వాక్యముతో మమ్మల్ని దర్శించుమని మా వాక్యమై ఉన్న యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి అందరూ గట్టిగా చెప్పండి ఆమెన్. అంతేనా? మీరు ఎంత గట్టిగా పాటలు పాడతారో నాకు 30 ఏళ్ల క్రితం నుంచి బాగా తెలుసు. మీ ఊర్లో మంచి స్వరాలు, చాలా చక్కగా పాడతారు, చాలా ఉజ్జీవంగా పాడతారు మీరు. కాబట్టి మీరు ఇప్పుడు ఆమెన్ అనే మాట అందరూ గట్టిగా చెప్పండి. ఆమెన్. ఆమెన్ అనువాడు మన దేవుడు, ఆయన నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. దేవుని ప్రియులరా, ఈ సంవత్సరం మరొకసారి ఈ సభల ద్వారా కలుసుకోవడానికి, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ఒక్కసారి అధ్యయనం చేసుకోవడానికి, అలాగే ప్రభు రాకడ ఎంత సమీపించిందో, ఆయన రాకడలో రాజ్యంలో ప్రవేశించాలని ఆశించేవారు ఎదురు చూస్తున్న ఈ కాలంలో దేవుని వాక్యం ద్వారా మన ప్రియులు మనల్ని దర్శిస్తూ వచ్చారు. మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో 42వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 24:42. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో తెలియదు గనుక మెళకువగా ఉండుడి. దయచేసి అందరు కలిసి నాతో ఈ మాటలు చెప్పండి. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెళకువగా ఉండుడి. అమ్మ చెప్పండి, అందరూ ఏం చెప్పాలి? మెళకువగా ఉన్నాడు. మొట్టమొదటి సంగతి, ప్రభు అయిన యేసు రాకడ కాలంలో మనం ఉన్నాం. నిద్రాస్థితిలో పరిస్థితిలో ఉంటే కుదరదు. ఈ సభల ద్వారా అయినా సరే కొద్ది సమయం మనం మెళకువగా ఉండాలి. మెళకువగా ఉండి దేవుని పాటలు పాడాలి, దేవుని గూర్చి సాక్ష్యం ఇవ్వాలి,
దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, దేవుని సువార్తను వినాలి. మనందరము మెలకువగా ఉండడానికై దేవుని ఆత్మపూర్ణముగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయ. జాగారం అంటారు, మీకు తెలుసు కదా జాగారం అంటే? ఇది తెలుగు మాటే కదా సార్, నాకేదో తెలిసినట్టు ఇంకెవరికి తెలియనట్టు మెదలకుండా ఊరుకున్నారండి మీరు. జాగారం అంటే ఎవరు మాట్లాడట్లా. నిద్రపోకుండా రాత్రంతా మెలుగుకుంటాను జాగారం చేశాను సార్ అంట. కొన్ని పండుగలు వచ్చినాయి అంటే ఈ హడావుడి గందరగోళాల్లో రాత్రంతా మెలుగుకుండే పండుగలు కొన్ని చూస్తూ ఉంటాం మనం. ఇజ్రాయెల్ దేశంలో కూడా చాలా పండుగలు ఉంటాయి. పగలేంటో రాత్రి ఏంటో అర్థం కానంత రాత్రి అంతా కూడా పట్టపగలు తిరుగుతున్నట్లుగా దేశంలో అందరూ తిరుగుతూ ఉంటారు. అలాంటి పండుగలు మెలకువగా ఉండి చేసే పండుగలు ఎన్నెన్నో ఉన్నాయి. దేవుని ప్రియులారా, యేసు ప్రభుని నమ్మి విశ్వసించేవారు, ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతున్నారు అని నమ్మి విశ్వసించే వారికి పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఉండగా ఆ వివాహ మహోత్సవంలో పాలు పొందడానికి ఆశ కలిగి ఉన్న వారందరికీ కూడా ఇది గొప్ప పండుగ కాలం. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఇది ఎదురు చూస్తూ ఉండవలసిన కాలం. ఎప్పుడు పెండ్లి కుమారుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండాలి. ప్రభు సేవకుడు మా కుమారుడు షిమియోన్ దేవుని యొక్క ఆత్మపూర్ణుడై ఇందాక చెప్పిన విషయాల్లో ఒక మధ్యాహ్నం పూట, ఏ టైం అండి అది? ఎండవేళలో గుడార ద్వారమున కూర్చుని ఉన్న అబ్రహామును ఎరుగని సమయంలో, అనుకొనని ఘడియలో, ఊహించని టైంలో ప్రభు అబ్రహాం కలుసుకున్నారు. హల్లెలూయ. కలుసుకునేసరికి అతడు అనుకోని టైం అని చెప్పేసి, నేను ఊహించలేదు, సడన్గా వచ్చేసారు ఏంటని చెప్పి ఊరుకోలేదు. కానీ అప్పటికప్పుడే ఆ కుటుంబంలో చాలా హడావుడి మొదలైంది. అనుకోకుండా ప్రభు వచ్చారు, ఊహించకుండా వచ్చారు. ఈ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని ఆ కుటుంబంలో అందరూ పరిగెత్తుకుంటూ కనపడతారు. మీరు ఆ 18వ అధ్యాయంలో అబ్రహాము శారా గుడారమునకు త్వరగా వెళ్ళని రాసి ఉంటుంది. శారమ్మకు ఆ పని అప్పచెప్పేసరికల్లా శారమ్మ పనివాని దగ్గరికి త్వరగా వెళ్ళిందని రాసి ఉంటుందండి. మరలా ఆ పనివాడు ఆ ప్రభువుకి ఆతిథ్యం ఇవ్వడానికి అవసరమైనటువంటి త్వరగా సిద్ధం చేశాడని రాస్తుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఆ కుటుంబం అంతా కూడా ప్రభువు వచ్చారు, అనుకోకుండా వచ్చారనేసరికి అది నిద్రపోతూ అందరు రిలాక్స్ అయ్యే టైం. ఎండవేళలో ఏం చేస్తారండి, ఆ ముందుగా ఎండ మొదలవక ముందే పనులన్నీ ముగించేసుకొని ఆ మధ్యాహ్నం టైంలో చక్కగా భోజనం చేసి అందరు నిద్రపోతారు మళ్ళీ చల్లబడేదాకా. మెలకువగా ఉన్న శారమ్మకు వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకును ఆ కుటుంబం పొందారు. ఆ ఇస్సాకు నుంచి వచ్చిన జాతి జనాంగము యాకోబుగాను, యాకోబు సంతానమయ్యున్న ఇశ్రాయేలీలుగాను నేడు ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఈరోజు ప్రపంచం అంతటిని నిర్దేశించే స్థాయిలో ఇశ్రాయేలీలైన దేవుని ప్రజలు ఎదిగిపోయారు. ప్రపంచం వణుకుతుంది. చాలా చిన్న దేశం, ప్రజలు మొత్తం కలిపి 1 కోటి కూడా ఉండరు ఇశ్రాయేలీలు ఆ దేశంలో. కానీ కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్న ప్రభుత్వాలు, ప్రజలు వాళ్ళ పేరు చెబితే వణుకుతూ ఉంటారు, భయపడతా ఉంటారు. ఒకసారి ఒకవైపు నుంచి కాదు, ఒకేసారి ఎన్ని వైపుల నుంచి దాడి చేసినా సరే అందరినీ మట్టికి అర్పించేసి వారి వైపు చూడటానికే భయపడే విధంగా వారు అత్యాధునికమైన టెక్నాలజీ జ్ఞానముతో నేడు ప్రపంచంలో అభివృద్ధి పొందున్నారు. హల్లెలూయ. ప్రపంచానికి జ్ఞానం అందిస్తున్నారు.
ప్రపంచానికి అత్యాధునికమైన టెక్నాలజీ, మనం వాడుకునే సెల్ ఫోన్స్ అన్నిటికీ మూలం ఇశ్రాయేలీలే. మనం వాడుకునే కరెంట్ కానివ్వండి, మనం వాడుకునే మైక్ సిస్టమ్ కానివ్వండి, ప్రపంచం అంతా వినియోగించుకునే ఎంత అత్యాధునికమైన ఆయుధాలు కానివ్వండి, అంతా కూడా ఇశ్రాయేలీల నుంచి దేవుడు ప్రపంచానికి ఇచ్చిన ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాగో ఇంత ఆశీర్వాదకరంగా కుటుంబం, జాతి, జనాంగంగా మారారో తెలుసా? అనుకోనని ఘడియలో ప్రభు అయిన దేవుడు వారిని కలుసుకునేసరికి పితరుడు అబ్రహాము సద్వినియోగం చేసుకొని వారిచ్చిన ఆతిథ్యం. హల్లెలూయా. అందుకని ఆ అధ్యాయంలో ఉన్న వారందరూ త్వరగా ప్రభుకి ఆతిథ్యం ఇచ్చే విషయంలో చాలా త్వరపడ్డారు. మరలా ఈ ఇంటికి కోడలను తీసుకురావాల్సి వచ్చింది. మీరు 24వ అధ్యాయంలో ఆది కాండంలో కోడల కోసం, ఆ ఇంటి యజమానుడి కుమారుడి కోసం బయలుదేరి వెళ్ళిన దాసుని గురించి చదువుకుంటాం. అతడు వెళ్ళినప్పుడు ఆ రిబ్కా కడవ భుజమున పెట్టుకొని త్వరగానే మాటలు కనపడతాయి. అంటే ఆమె కూడా ఒక అవకాశం దొరికేసరికి అవకాశాన్ని త్వరగా ప్రభు పేరట చేసి దేవుని ప్రజల కుటుంబంలో కలవడానికి త్వరపడినట్లుగా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ కుటుంబం పేరు, వాళ్ళ ఇంటి పేరు మనకు తెలియదు, కానీ నేనైతే వాళ్ళు చేసిన పనులను బట్టి ఆ ఇంటికి త్వరగా ఫ్యామిలీ అని పేరు పెట్టేసి లోకి లో కూడాను వెళ్ళి నా కోసం ఎదురు చూడు అని పోయిన దేవుడు రాజుల గ్రంథం మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుండి
పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖము నందు నిలిచియుండుమని సెలవిచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి కలుసుకోవాలి, ప్రభు రాకల్లో ఆయనతో కూడా ఉండాలి అనుకునే వారందరూ పర్వతం మీద నిలిచి ఉండేవారు ఉండాలి. అందుకోసం పర్వతం అంటే ఇక్కడ దేవుని మందిర పర్వతం. హల్లెలూయా. చాలా చోట్ల దేవుని మందిరాన్ని దేంతో పోల్చారండి? పర్వతంతో పోల్చారు. యెహోవా పరిశుద్ధ పర్వతం మీద నిలువదగిన వాడెవడు అని రాసి ఉంటుంది. పరలోక రాజ్యానికి గుర్తుగా నేటి ప్రపంచంలో దేవుని యొక్క సంఘమునకు సాదృశ్యంగా పర్వతాన్ని పోలుస్తూ రాస్తూ వచ్చారు. యెషయా గ్రంథములో యెహోవా పర్వతం అని 2వ అధ్యాయంలో రాసి ఉంటుంది. మీకాలో కూడా రాసి ఉంటుంది యెహోవా మందిర పర్వతం. ఎందుకంటే మరి మొదటి మందిరం సొలొమోను మందిరం పర్వతం మీదే కట్టబడింది. హల్లెలూయా. యెరూషలేం పర్వతం మీద కట్టబడిన మందిరం అది. మన మందిరాలన్నిటికీ కూడా ముఖ్య మందిరం, మొదటి మందిరం. ఆ మందిరం యొక్క మరి విస్తరణ ప్రపంచం అంతా మందిరాలుగా మారిపోయింది. మొదటి మందిరం ముఖ్యమైన మందిరం యెరూషలేము పర్వతం మీద సొలొమోను చేత కట్టబడిన మందిరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మందిరం మనము కూడుకోవాలి, మనం పాడుకోవాలి, స్తుతించాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి. మనందరము అందరూ దేవుని మందిరములో వారం ఆరాధనలో కూడుకోవాలి. మందిరములో జరిగే ప్రతి సేవ పరిచర్యలో పాలు పొందే అనుభవం, ప్రభు రాకడలో ప్రభు రాజ్యంలో ఉండాలని ఆశించే వారందరూ కలిగి ఉండాలని ఏలియాతో ప్రభు చెప్పిన పర్వతమందు యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా గొప్ప బలమైన పెనుగాలి, ప్రభు అంట వచ్చే సమయంలో ఆ ప్రాంతంలో పెద్ద పెనుగాలి మొదలైందంట. మీరు చూసారా? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే పెద్ద పెద్ద పెనుగాలులు కనపడతా ఉన్నాయి. వార్తల్లో చూస్తున్నారు, మీరు టీవీల్లో చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరి హరికేన్స్ అంటే చాలా ఉధృతమైన బలమైన పెనుగాలులు పట్టణాల మీదకి వచ్చి పట్టణాలు మొత్తాన్ని నాశనం చేసేస్తున్నాయి. చాలా ఖరీదైన భవనాలని మరి మంచి మంచి ఇళ్ళన్నింటినీ కూల్చేస్తున్నాయి. పెద్ద పెద్ద గాలుల చేత ప్రపంచం అంతా నింపబడి భయపడుతూ ఉన్నారు. ఈ పెనుగాలులు ప్రభు అయిన యేసు రాకడకు ముందు ఈ లోకంలో మనం చూస్తామని చెప్పడానికి నిదర్శనం. యెహోవా భయమునకు, తర్వాత మాట, యెహోవా భయమునకు పర్వతములు, చెప్పండి పర్వతములు. ప్రభు ఆ సమీపంగా వచ్చేసరికల్లా పర్వతములు బ్రద్దలైపోతున్నాయి అంట. మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల గొప్ప గొప్ప పర్వతాలు బ్రద్దలైపోతూ ఉన్నాయి. పర్వతములు వాటి వాటి స్థానము తప్పెను అని ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో 13, 14 వచనాల్లో మనం చదువుకుంటాం. చదువుకున్నట్లుగానే ఇప్పుడు వచ్చే భూకంపాల వలన చాలా చోట్ల పర్వతాలు ఇంతకు ముందు ఉండాల్సిన స్థానంలో కాకుండా వాటి స్థానాలు తప్పిపోయాయి. ఆ మధ్యలో సునామీ వచ్చిన సంగతి మన అందరికీ తెలుసు. ఇండోనేషియాలో వచ్చిన ఆ సునామీతో ఎంత నష్టం జరిగిందో, అప్పుడు మన ప్రక్కన ఉన్న ఈ అండమాన్స్ ద్వీపాల్లో అది కొంచెం ప్రక్కన జరిగిపోయిన కొండలు మ్యాప్లో ఇంతకు ముందున్న చోట్ల లేవు. కొంతవరకు కదిలిపోయి కనపడుతున్నాయి, బ్రద్దలైపోయి కనపడుతున్నాయి. ఏమిటి సంగతి అంటే, ప్రభు అయిన యేసు వచ్చే సమయానికి ముందు ఈ పెనుగాలులు కనపడుతున్నాయి లోకంలో. అలాగే పర్వతాలు బద్దలవుతూ ఉన్నాయి, శిలలు చిన్న భిన్నములాయను కానీ యెహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తర్వాత చెప్పండి ఏమి కలిగాను? తర్వాత ఏం కలుగుతాయి? పెద్ద పెద్ద హరికేన్స్, సుడిగాలి
వాతావరణం నేడు ప్రపంచంలో ఉంది. చాలా చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నవి ఇప్పుడున్న సూచనలే ఇప్పుడు కనపడుతున్నాయి. అక్కడ చూస్తున్నారు, మాకేం వద్దు కానీ టీవీలు చూస్తున్నారు లేదా? నేను చెప్పేది వార్తలు. కలుగును అని చెప్పి మత్తయి 24వ అధ్యాయం 27వ వచనం ఒకసారి తీసి చదవండి. మత్తయి సువార్త మీరు ఇక్కడ ఏలియాకు ప్రభు ప్రత్యక్షం కాకముందు గ్రంథం అధ్యాయం 5వ వచనం నుంచి మీరు చూస్తే, అధ్యాయం 5వ వచనం నుంచి చూస్తే ఇక్కడ ఒకసారి చదవండి. హల్లెలూయా. హల్లెలూయా.
లేదు. ఒక ప్రత్యక్షపరుచుకున్న ప్రభు వెళ్ళి ధోని ఎక్కిరి గాని ఏ లేదు అనుకోని సమయంలో వచ్చారు గనక 7వ వచనం మీరు అని సీమోను ఉన్న నీ సన్నిధి నుండి నీ దగ్గర